కొండవీటి వాగు వెడల్పు తక్కువగా ఉన్న చోట మరింత వెడల్పు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. రాజధానిలో పర్యటించిన నారాయణ కొండవీటి వాగు అభివృద్ధి పనులు పరిశీలించారు. వాగుపై నిర్మిస్తున్న వంతెనల పనులపై ఆరా తీశారు. వర్షాలు వచ్చినా నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా బ్రిడ్జిల కింద మట్టి తొలగించాలని ఆదేశించారు. నీరుకొండలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను కూడా మంత్రి పరిశీలించారు. క్యాపిటల్ సిటీలో ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఎంతో వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో వర్షాకాలం సీజన్ రాబోతుంది కాబట్టి ఈ వర్క్స్ జరిగేటప్పుడు కొండవీటి వాగు, పాలవాగు ఈ రెండింటి మీద కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి. 69 బ్రిడ్జెస్ కట్టాలి మొత్తం. అంటే పాలవాగు మీద 30, కొండవీటి వాగు మీద 32, గ్రావిటీ కెనాల్ మీద 7 బ్రిడ్జెస్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగేటప్పుడు రేపు వర్షాల వల్ల వర్క్ ఫ్లో ఆగొచ్చు. దాని మీద అధికారులు అందరూ కలిసి నిన్న ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అయితే ఎక్కడైతే బ్రిడ్జి కడుతున్నారో బ్రిడ్జి దగ్గర పనులు జరిగేటప్పుడు వాటర్ ఆ బ్రిడ్జి కింద పోలేవు. ఎందుకంటే అటు ఇటు కట్టేసి చిన్న డైవర్షన్ చేస్తున్నారు. అయితే రేపు ఫ్లడ్ వస్తే ఆ డైవర్షన్ లో వాటర్ పోగలవా లేదనే దాని మీద యాక్చువల్ గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎక్కడైతే బ్రిడ్జెస్ వస్తాయో, ఎక్కడైతే బ్రిడ్జెస్ 69 ప్లేసుల్లో వస్తాయో అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. ఆ బ్రిడ్జెస్ పూర్తి కావడానికి 2027 మార్చి ఏప్రిల్ పూర్తవుతుంది. అయితే అక్కడ వాటర్ అబ్స్ట్రక్షన్ అయ్యి వెనక్కి తన్నొచ్చు అని ముందు జాగ్రత్తగా ఈ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా ఈరోజు 3 రిజర్వాయర్లు వర్క్ జరుగుతుంది. చాకుమూరు కానీ, పెనుబాక్ కానీ, నీరుకొండ కానీ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ మూడింటి యొక్క కెపాసిటీ 0.51 TMC. ఇవన్నీ కూడా దాదాపు 50% వర్క్ అయింది. ఇంకా 50% వర్క్ ఉంది. ఈ సీజన్ అయిపోయి నెక్స్ట్ అంటే 2027 మిడిల్కి ఇవన్నీ అయిపోతాయి. ఆ విధంగా ప్లాన్ చేసాం.